హాయ్ నమస్తే అండి. అందరూ బాగున్నారా? విషయం ఏంటంటే కొంత ఇప్పుడు సమాజంలో పోలీసులంటే సమాజానికి గాని, జనానికి గాని ఒక భయం అనేది ఉంది. పోలీసులంటే మనకి వర్క్ చేసేవాళ్ళం అంటే మన ప్రజలకి వర్క్ చేసేవాళ్ళు పోలీసులు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందంటే పోలీసులంటే జనానికి భయం. భయం వచ్చింది. భయం ఏర్పాటు చేశారు. పోలీసులు క్రియేట్ చేశారనమాట. ఎందుకు క్రియేట్ చేశారంటే అసలు పోలీసులు అనేవాళ్ళు మన జనానికి మనకి పనిచేసే వర్కర్ లాంటి వాళ్ళు. మన జీతం ఇచ్చి వాళ్ళని పోషించి మనకి ఏదన్నా సమస్య వస్తే దాన్ని సొల్యూషన్ చేయడానికి అని చెప్పేసి ఉన్న ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థ ఎలా ఉందంటే ఇప్పుడు తారుమారయ్యి ప్రజలన్నీ కొట్టడానికి కూడా వెనకాడిని పోలీసుల వ్యవస్థ మారింది ఇలా. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇద్దరు అరుచుకున్నా లేకపోతే ఇద్దరు ఏదన్నా కొట్టుకున్నా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకుంటారు. ఆపోజిట్ వాడిద్దరు వెళ్ళి కేసు పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడు కాస్త బలగం గలవాడు ఏం చేస్తాడంటే కాస్త ఎస్సీ గారికి డిఐకో డబ్బు పడేస్తాడు. డబ్బు పడేయంగా ఆటోమేటిక్ గా తప్పు పేదవాడి సైడ్ ఉన్నా కూడా వీరవాడి సైడ్ ఉన్న తప్పు దళితుడి సైడ్ ఉన్నా కూడా పేదవాడినే పోలీసులు కొడతారు. ఎందుకంటే వాడు ఉన్నవాడు ఏం చేశాడంటే లక్షలు వాడికి లంచం పడేస్తాడు పోలీసులకి. డబ్బులు చూస్తే ఎవరికైనా ఆశే కదండి. ఎంతలా మునగాడికైనా సరే ఆడదాన్ని డబ్బులు చూస్తే ఉంచాల్సిందే. అలానే డబ్బులు లొంగిపోయి పోలీసులు ఏం చేస్తారంటే లేనిపోని కేసులు వీళ్ళ మీద బనాయించి బెదిరించి కేసు ఇలా ఒప్పుకో అని చెప్పేసి వీళ్ళనే చేస్తున్నాం చూస్తున్నాం అని చెప్పేసి జనాన్ని మభ్య పెడతారు. కానీ లోపల జరిగేది వేరేది. పోలీసుల్ని అలాగే పోలీసు అందరినీ ఒకే తాడు కింద కట్టాము. కొంతమంది చేసిన పనులకే అందరినీ ఒకే తాడు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పోలీసులు ఒక అహంకారంతో ఇదైపోతున్నారు. మేము పోలీసులమే, మేము ఏం చెబితే అదే చేయాలా, మా చేతిలో పవర్ ఉంది, మేము ఎవరినైనా కొట్టగలం, ఎవరినైనా ప్రశ్నించగలం, ఎవరినైనా ఏమైనా చేయగలము అని ఒక స్వార్థ స్వభావం వాళ్ళ మైండ్లో మిగిలిపోయింది అనమాట. ఒక సిఎస్ఐ కానీ ఎస్ఐ కానీ ఒక అహంకారం అనేది వాళ్ళకి, మేము ఎస్ఐలు సిఎస్ మేము ఏం చెప్పినా చెల్లిద్ది, మేమేం చేసినా జరిగిద్ది అని ఒక అహంకారంతో రాజకీయాలకి పలుకుబడులకి లొంగిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సిస్టంలో మారితేనే వ్యవస్థ మారేది. అంతవరకు పోలీసుల మీద గౌరవం అనేది ప్రజలకు సామాన్యంగా రాదు. ఎప్పుడు వచ్చిందంటే ప్రజలకు ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడే ప్రభుత్వం మీద పోలీసుల మీద గౌరవం వచ్చింది. ఈ ప్రభుత్వం పోలీసుల మీద అందరు కాదు మారడం. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమన్నా జరిగితే కామెంట్ చేయండి.